మండల కేంద్రంలో ఉన్న జేరా స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంఆర్ కంపెనీ వారు స్టీల్ ప్లాంట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ మండల సహాయక కార్యదర్శి సుధాకర్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న మాట్లాడారు. గోర్వకల్లు మండలంలో పరిశ్రమలు ఎన్నో వస్తున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మాత్రం శూన్యమని అన్నారు. జేరా స్టీల్ ప్లాంట్ ఎంఆర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. స్థానిక యువతకు 100 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని, అయితే 1వ తారీఖు దాటి 7 రోజులు అయిపోయినా ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా జేరా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలని చెప్పి అక్కడ మాత్రం చేసే పనులు వేరే ఉన్నాయని వారు వాపోతున్నారు. అదేవిధంగా గోర్వకల్లు అలాగే చుట్టుపక్కల నుండి పరిశ్రమ వద్దకు రావడం కోసం బైకులు తెచ్చుకున్న వారికి పెట్రోల్ ఇవ్వడం లేదని, దీనివల్ల వారు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగాలు ఇచ్చి కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఉన్నాము ఇక్కడ మేము, కానీ మాకు ఎవరికి జాబ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో కొత్తగా ఎంఆర్ఎన్ కంపెనీ ఒకటి వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళని సరే జాబ్ ఇస్తున్నారు, వచ్చాము. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మిషన్ దగ్గర పని వర్క్ అని చెప్తారు, మెకానిక్ కింద అని చెప్పి, టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పారు. ఇక్కడ నుంచో జాబ్ చేయడానికి వస్తున్నాము, కానీ ఇక్కడ ఏ జాబ్ లేకుండా లోపల వచ్చేసి కసు కొట్టేయడం, బడలు దుడిపోయడం, బాతులు చేస్తున్నాం చాలా మందిని. దానికోసమని మేము ధర్నా చేసుకున్నాం. ఆల్రెడీ డిసెంబర్ 7వ తారీఖు చెప్పాము, కానీ మా మాట వినలేదు. మళ్ళీ కూడా అడిగాము, వినలేదు. సరే అని చెప్పేసి అది కూడా అన్ని బాగా భరించుకుంటూ వర్క్ చేస్తున్నా కూడా శాలరీ పెంచడం లేదు. ఇప్పుడు అలా వద్దు చెప్పేసి ఓరకులం లోకల్ వాళ్ళం కాబట్టి ఎక్కడి నుంచో బీహార్ నుంచి, ఒడిశా నుంచి కొంచెం వస్తున్నారు. అలా కాకుండా లోకల్ వాళ్ళకు కూడా జాబ్ అవకాశం ఇవ్వాలి. మాకు లోకల్ వాళ్ళకి అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నాము. సరే జేరాజులకు జాబ్ కావాలని చెప్పేసి అడిగితే జేరాజు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు. సరే వీళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళతో అక్కడ పోయి మాట్లాడదాం అనుకుంటే వీళ్ళు శాలరీకి ఇబ్బంది పెడుతున్నారు. ఎలా చేసుకోవాలా?